అన్నదాతలు సేద్యానికి సాంకేతికతను జోడిస్తే అధిక దిగుబడులు, మంచి లాభాలు సాధించొచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి సమాచార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండిస్తూ సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలని రైతులకు సూచించారు. తద్వారా దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయొచ్చని అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొర్నెపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2026 మార్చి 21న ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు మరియు శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతు నేస్తం మిద్దెతోట పురస్కారాలు 2025 అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. వేడుకలకు హాజరైన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, సేంద్రియ విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ యడ్లపల్లి సతీష్ సహా ఇతర ప్రముఖులని ఘనంగా ఆహ్వానించారు. కోలాటాలు, వేద మంత్రోచ్చారణలతో ఆత్మీయ స్వాగతం పలికారు.
అనంతరం ముఖ్య అతిథులు రైతు నేస్తం ఫౌండేషన్లో నిర్వహిస్తున్న గోశాలను సందర్శించారు. వివిధ రకాల గోజాతుల పెంపకం, సంరక్షణ విధానాలను పరిశీలించారు. గో వ్యర్థాలతో ఘన జీవామృతం తయారీ పద్ధతులను పరిశీలించారు. గో ఉత్పత్తుల తయారీ విధానాలను తిలకించారు. కట్టెగానుగతో నూనెల తయారీని ప్రత్యక్షంగా వీక్షించారు. గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం యూనిట్లను ప్రత్యక్షంగా వీక్షించి పెంపకం విధానాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పనుల్ని సులభంగా మార్చి రైతుకు మేలు చేసే యంత్ర పరికరాల వివరాలను అతిథులకు వివరించారు. ప్రకృతి సేంద్రియ సాగులో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, మిశ్రమాలు, ద్రావణాల తయారీ సహా వినియోగించే విధానాలను తెలుసుకున్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగవుతోన్న మల్టీలేయర్ సాగు విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎద్దుల బండితో కదిలి వచ్చి రైతు నేస్తం ఫౌండేషన్లో ఉన్న వివిధ రకాల ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించారు. బిస్కెట్లు, టమాటా సాస్, కారం, వివిధ రకాల పిండి తయారీ విధానాలను ప్రత్యక్షంగా వీక్షించారు.
బిస్కెట్ల తయారీ విధానాలను ఆసక్తిగా తిలకించారు. యూనిట్ మొత్తం కలియ తిరుగుతూ యంత్రాలను పరిశీలించారు. చిరుధాన్యాలతో తయారు చేస్తున్న వివిధ రకాల బిస్కెట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. బిస్కెట్లను రుచి చూసి నాణ్యతా ప్రమాణాలు బాగున్నాయంటూ ప్రశంసించారు. విలువ జోడించిన ఆహార పదార్థాల ప్యాకింగ్ మరియు లేబులింగ్ విధానాలను పరిశీలించారు.
అనంతరం రైతు నేస్తం స్టోర్ని సందర్శించారు. అనంతరం రైతు నేస్తం ఫౌండేషన్ సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను పరిశీలించారు. డ్రోన్ ద్వారా కషాయాలు, మిశ్రమాల పిచికారీ విధానాలను ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం రైతు నేస్తం ఫౌండేషన్ శిక్షణా తరగతుల వేదికలను పరిశీలించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్, ప్రదర్శించిన వస్తువులు, ఆహార ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ముఖ్య అతిథులను వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించగా జాతీయ గీతాలాపన తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు స్వాగతోపన్యాసం చేశారు. మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి ఈ రైతు నేస్తం ఫౌండేషన్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుంచి ప్రముఖ మిద్దెతోట నిపుణులు కథ రచయిత తుమ్మేటి రఘుత్మరెడ్డి గారి పేరుతోటి, ఎందుకంటే వారు ఉండగానే వారు చేసిన సేవలను గుర్తు తెచ్చుకోవడం, వారికి స్ఫూర్తి నింపడానికి గత 4 సంవత్సరాలుగా దాదాపు 100 మందికి ఇచ్చాం. ఇది 5వ సంవత్సరం. ఇప్పుడు కూడా ఒక 30 మంది ఈరోజు అవార్డు రైతులు సార్. ఇరు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మిద్దెతోట రైతులకి మనం అవార్డులు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. అందువల్ల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఎవరైతే అప్లై చేశారో వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా కేంద్ర గ్రామీణాభివృద్ధిగా వారు అనేక బాధ్యతలు చేపట్టి ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. మన గ్రామం అభివృద్ధి చెందితే మనం జిల్లా అభివృద్ధి చెంది, జిల్లా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెంది, రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి
కేంద్ర గ్రామీణాభివృద్ధిగా వారు ఎంతో సేవలు ఇస్తున్నారు. వారికి ఈ సందర్భంగా మీ అందరి పక్షాన మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన మధ్యలో ఉండే సతీష్ గారు వారు మన ఏదైతే మనం ఆర్గానిక్ పండిస్తామో దాని సర్టిఫికేషన్ ఏజెన్సీకి వారు డైరెక్టర్గా ఉన్నారు. మీరు కూడా మీరు యొక్క రైతులో పండించిన ఉత్పత్తులకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ కానీ తీసుకుంటే మనం రాష్ట్రంలో అమ్ముకోవచ్చు, మన దేశంలో అమ్ముకోవచ్చు, ఇంకా ఇతర దేశాల్లో కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఈరోజు ప్రకృతి వ్యవసాయం మీద కూడా సదస్సు ఉంది కాబట్టి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారికి వచ్చినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే మన జిల్లాలో ఈ ప్రకృతి వ్యవసాయం మీద అనేక కార్యక్రమాలు రూపొందించుకొని ప్రకృతి వ్యవసాయం చేయడానికి బాటలు వేస్తున్నటువంటి డిబిఎం రాజ్కుమార్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం వీరితో రెండు కూడా సంభాగాలు కాబట్టి ముఖ్యంగా ఈ మిత్తోటలు ఎందుకు మనం ప్రోత్సహిస్తామన్నది రైతు నేస్తం ఫౌండేషన్ గత 10 సంవత్సరాలుగా ఈ మిత్తోటలు కూడా ఎందుకు చేయాలి, ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల యొక్క ఉత్పత్తుల్ని కేవలం పట్టణాల్లో ఉన్న కొంత ఉద్యోగస్తులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, వాళ్ళు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం. ఎందుకంటే ధరలు కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే దిగుబడులు తక్కువ వస్తాయి కాబట్టి వాటికి ధరగా ఎక్కువ కావాలి. ఆ ధర గ్రామాల్లో ఉన్న ప్రజలు తీసుకోరు కాబట్టి కొంత పట్టణాల్లో ఉన్న ఈ మిద్దె తోటలను ప్రోత్సహించి వాటికి కావాల్సిన ఈ చిన్న చిన్న కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ పండించుకొని మిగతా ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో వరి కావచ్చు, లేదంటే చిరుధాన్యాలు కావచ్చు, నూనెలు కావచ్చు, మిగతా పప్పులు కావచ్చు, ఇవన్నిటికీ మంచి మార్కెటింగ్ లింకేజ్ కలపాలని చెప్పి ఉద్దేశంతో ఈ మిద్దె తోట రైతులని ప్రోత్సహిస్తున్నాం. అందుకనే వారికి అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మిద్దె తోటల చేస్తున్న 142 మంది రాసిన పుస్తకాన్ని కూడా ఇప్పుడు ఆవిష్కరించబోతున్నాం. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, మనకి ఒక ఫోన్ చేస్తే మనకి ప్రకృతి వ్యవసాయం గురించి, ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మీకు సందేహాలకి సమాధానాలు చెప్పడానికి మేము ఒక చిన్న ఇంటెలిజెన్స్ నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే ఆ నెంబర్లో మీకు కావాల్సిన సమాధానాలు దొరుకుతాయి. ఈరోజు అది కూడా గౌరవ మంత్రి గారి చేత ఆవిష్కరించబోతున్నాం. ఇప్పుడు 142 మంది మిద్దె తోట అనుభవాలతో కూడిన పుస్తకాన్ని రిలీజ్ చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. మొట్టమొదటిగా దాదాపు దేశంలో ఎక్కడా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది జరగలేదు సార్. మొట్టమొదటిసారిగా మేము ప్రయోగాలు చేస్తున్నాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఒక కాల్ చేస్తే మనకు ఎలాంటి సమాధానాలు వస్తాయనేది ఇప్పుడిప్పుడే చేస్తున్నాము. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో కూడా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేసుకోవడానికి ఈ చిన్న ప్రయోగం చేస్తున్నాం సార్. రైతు నేస్తం ఫౌండేషన్ కు స్వాగతం. ప్రకృతి వ్యవసాయంపై మీకు ఎటువంటి సందేహాలున్నా? నాకు ప్రకృతి వ్యవసాయమైనా అనేక సందేహాలు ఉన్నాయి మేడం. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి? మీరు పేరు చెప్పగలరా? రైతన్న మీ పేరు చెప్పిన తర్వాత పూర్తి వివరంగా ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో చెప్తాను. నా పేరు వెంకటేశ్వరరావు. సరే వెంకటేశ్వర. ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు ఎలా తయారు చేయాలి? వెంకటేశ్వరరావు గారు, ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు తయారీకి మారేడు పత్రం కషాయం, పిచ్చి తులసి కషాయం వంటివి ఉన్నాయి. ఉదాహరణకి మారేడు కషాయం తయారీకి మారేడు ఆకులు 5 కిలోలు, నీరు 10 లీటర్లు, సబ్బు పొడి 100 గ్రాములు లేదా కుంకుడుకాయలు 500 గ్రాములు అవసరం. ఇంకా ఏ కషాయం వివరాలు కావాలంటే చెప్పండి. థ్యాంక్ యూ. రైతులు రసాయన వ్యవసాయం వీడి సేంద్రియ సేద్యంలోకి మళ్లాలని సేంద్రియ విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సతీష్ సూచించారు.
ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన ప్రీత ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా మనం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం అనేది చేయమని చాలా ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే మనం 1950-60లో మన నేలలో కర్బన శాతం 4-4.5% ఉండేది. ఇప్పుడు అలాంటిది 0.4%, అంటే 10 రెట్లు తగ్గింది కర్బన శాతం. దానివల్ల మనకు అన్ని రకాల రోగాలు రావడం కానీ, ఏదైనా నేల ఆరోగ్యం లేనిదే మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది అనేది మనం చూస్తున్న సత్యం. సో దానికి మనం ఇప్పుడు మళ్ళీ ఒకప్పుడు మనం 60s-70sలో చేసిన వ్యవసాయాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రోత్సహించాలనేది ప్రభుత్వాల ఐడియాలజీ. సో దానికి అనుగుణంగా మన వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. దానికి మన రైతు నేస్తం ఫౌండేషన్ వారికి ముఖ్యంగా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇది ఎస్టాబ్లిష్ చేసి దాదాపు కొన్ని వేల మంది రైతులకి ఈ ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాటిని ఎలా చేయాలి అని ఎంకరేజ్ చేస్తూ, ప్లస్ మనకి చిరుధాన్యాలు అందరూ తినమంటారు, దాన్ని వాల్యుయేషన్ చేయడం ఎలాగా, దాన్ని పండిస్తే మార్కెట్లో ఎలా అమ్ముకోగలగాలి, పండించిన రైతుకి ₹1 లాభం ఎలా రావాలనే దాని గురించి ఇక్కడ రెగ్యులర్గా శిక్షణా తరగతి నిర్వహిస్తూ గత 10 ఏళ్ళ నుంచి కూడా ఆయన ప్యాషన్తో చేయడం అనేది చాలా ఆనందదాయకం. ముఖ్యంగా రైతు నేస్తం ఫౌండేషన్, మన రైతు నేస్తం మ్యాగజైన్ కూడా ఒకటి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. వీళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాని ద్వారా చాలా మంది రైతులు దీన్ని ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేస్తూ ఇంకా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా మన రైతులందరికీ కూడా రాబోయే కాలంలో కంపల్సరీ మనం యూరియా, DAPలు, ఈ కాంప్లెక్స్ ఎరువులని తగ్గించి జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. మిద్దె తోటల ద్వారా సహజ ఆహారం, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ఆరోగ్య సమాజ నిర్మాణానికి ఉపయోగపడే టెర్రస్ గార్డెనింగ్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని తుమ్మేటి రఘోత్తమరెడ్డి విజ్ఞప్తి చేశారు. మన మిద్దె తోట రైతులందరి తరపున 2 మాటలు, ఎందుకంటే మంత్రి గారు మళ్ళీ మనకు దొరకరు. వ్యవసాయ బడ్జెట్ లో మిద్దె తోటలకు కూడా తగినంత బడ్జెట్ కేటాయించాలి అని మంత్రి గారు ప్రయత్నం చేయాలి. అడిగిన వారికి లేదనకుండా సబ్సిడీలు మిద్దె తోట రైతులకు ఇవ్వాలి. వారు కొంచెం ఆ ప్రయత్నం చేయాలని నా మనవి. తర్వాత ఇప్పుడు 30 మంది అవార్డీలు మాట్లాడుతుంటే విన్నాను, చాలా న్యాయం చేశారు నాకు. అనంతరం ముఖ్య అతిథులు, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా 30 మంది మేటి మిద్దెతోట సాగుదారులకి అవార్డులు ప్రదానం చేశారు.
సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 52 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యాన్ని విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించారని, ఇందులో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి రైతుకు, ప్రతి కుటుంబానికి, మట్టిని ప్రేమించే ప్రతి మనిషికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు వాస్తవంగా నాకు కూడా ఇట్లా మిద్దె మీద పంటలు వేసేటువంటి ఒక పెద్ద సమూహం గ్రూప్ ఉందన్న విషయం నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు. ఇటువంటి మంచి గ్రూప్స్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసి మీ అందరికీ పురస్కారాలు ఇవ్వటం అంటే ఒక మంచి పరిణామం ఇది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వీరిద్దరూ కూడా అంటే మన రఘుత్తమరెడ్డి గారు, అదేవిధంగా వెడ్లపేట వెంకటేశ్వరరావు గారు ఈరోజు సమాజంలో అంటే స్వార్థం లేకుండా 10 మందికి బాగుండాలి అనే విధంగా వారి జీవితాలను మొత్తం కూడా ఇప్పుడు రఘుత్తమరెడ్డి గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని, అదేవిధంగా వీరు హైదరాబాద్లో ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ఇక్కడ ఈ గ్రామంలో ఇక్కడికి వచ్చి ఈ విధంగా కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ప్రతి ఒక్కరిని ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనుకునేటువంటి సంకల్పం ఈ విధంగా చేయటం చాలా గొప్ప పరిణామం. వారిద్దరికీ మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రాంత ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో అంటే మీ అందరికీ తెలుసు, మీరు మిద్దె మీద పంటలు వేస్తూ ఉన్నారు అంటే ప్రకృతి వ్యవసాయం గురించి వాళ్ళు చెప్పారు. ఇప్పటి వరకు ఏ విధంగా చేయాలి, కార్బన్ పర్సంటేజ్ ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో తగ్గుతూ ఉంది. కాకపోతే ఇవన్నీ చేయాలంటే కష్టమైనటువంటి పని, సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు దగ్గరగా సస్టైనబుల్గా చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి సమయంలోనే వ్యాపారవేత్తలు ఈ యూరియాకు బదులుగా ఏ విధంగా ఆవు వీటి నుంచి మనం తయారు చేసి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ ఒక మోడరేట్ ధరల్లో ఇవ్వగలిగితే అది మంచి జరుగుతుంది. అలాంటి వ్యాపారవేత్తలు ఈ రోజున ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సౌత్ ఇండియాలో తీసుకుంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రూపంలో వెళ్తూ ఉన్నారు దేశ విదేశాలకి. మంచి పరిణామం, తప్పేమీ లేదు. అయితే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో ముందు ఇంతమంది అవసరం ఉండకపోవచ్చు. అయితే ఒకప్పటి వ్యవసాయం అనేది ఒక వైభోగం, ఒకప్పుడు అదే వైభోగం, ఇప్పటికీ అదే వైభోగం, రేపు రాబోయే తరానికి కూడా అది తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో వ్యవసాయానికి కావాల్సిన విజ్ఞానాన్ని జోడించి ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన ప్రాంతంలో అనేక మంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు కానీ ఆదాయం రావటం లేదు. వాళ్ళందరికీ కూడా చిన్నవి 4 అందరూ ఒకేసారి ఒకే పంట వేస్తారు. ఆ విధంగా కాకుండా కొంత ఇలాంటి వారికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మళ్ళీ ఏజెంట్ ద్వారా ఈ రోజున కొత్త ఫోన్ నంబర్ ద్వారా తీసుకొస్తున్నారు. ఏ ప్రాంతంలో ముందే మార్కెట్ని అవగాహన చేసుకొని అందరూ ఒకే పంట వేయకుండా దాన్ని ఏ విధంగా అందరూ కొంత చేయటం అనేది ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా ఎప్పుడు కూడా అంటే ఇన్నాళ్ళు చేసే వ్యవసాయమే కరెక్ట్ వ్యవసాయం అనుకోకుండా ప్రపంచంతో పాటు మనం కూడా మారుతూ మార్కెట్లు ఏ విధంగా మారుతున్నాయో చూసుకొని కరెంట్ జనరేషన్ వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ నేను చూసా చాలా వాల్యూ యాడ్ ప్రోడక్ట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆనియన్స్, డ్రై ఆనియన్స్ చేస్తే 300 వస్తూ ఉంది. అదే రొటీన్ ఆనియన్స్ అయితే 30 రూపాయలు. ఏ విధంగా వాల్యూ యాడ్ చేసుకొని గ్రామాల్లో ఒక వ్యాపారవేత్తలు, చిన్న వ్యాపారవేత్తలు తయారైతే అప్పుడు క్యాపిటలిస్ట్ కంట్రీ లాగా అంటే కేవలం కొన్ని సంస్థలే మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయలేని విధంగా ఉంటుంది. ప్రతి గ్రామాల్లో కూడా అటువంటి అవసరమైనవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మన గ్రామాల్లో చూస్తే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఒక్కొక్క వ్యక్తి వ్యవసాయం చేసి అమ్మటం కానీ మార్కెట్ గురించి తెలుసుకోవడం కానీ కష్టం. అయితే ఒక ఆర్గనైజేషన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా ఉన్నాయో ఎఫ్పిఓలు కూడా ఫామ్ అయితే ఎన్ని గ్రామాల్లో ఫామ్ అయ్యి వాళ్ళందరూ చేస్తే అది కూడా బాగుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీస్ చాలా ఉన్నాయి ఈ రోజున కోల్డ్ స్టోరేజెస్ కట్టడానికి. అలాంటి వాటిని ఉపయోగించుకొని ఈ ఎఫ్పిఓల ద్వారా చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. అదేవిధంగా విత్తనం వేయకముందే మార్కెట్ గురించి అర్థం చేసుకోవాలి. అందరూ ఒక పంట కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు కాకుండా కంపెనీలు కొనుగోలుదారులతోటి టైఅప్ అయ్యి కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయటం కానీ ఇలా రకరకాలవన్నీ చేసుకుంటా పోతే ప్రతి రైతుకి కూడా మంచి జరిగి సరైన గౌరవం, గుర్తింపు, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి రేటు వస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికి పోయినా మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ నేషన్లో నెక్స్ట్ 5 yearsలో 50 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయాలని
మోదీ గారు టార్గెట్ పెడితే చంద్రబాబు గారు అగ్రికల్చర్ మినిస్టర్కి వచ్చి ఆ 50 లక్షల్లో మెజారిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే తీసుకొస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళందరితోటి మాట్లాడటం, ఈ విధంగా వారు కూడా ఎక్కడికి పోయినా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ముందుకు తీసుకెళ్ళటం చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రఘువత్తం రెడ్డి గారు చెప్పినట్టు ఇలాంటి వాటికి బడ్జెట్లు కానీ ఇంకోటి కానీ నేను కూడా మాట్లాడతాను అగ్రికల్చర్ మినిస్టర్ గారితో. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అవార్డులు పొందిన వాళ్ళకి కూడా మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.